ఆచితూచి నీళ్ళు ఇచ్చింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మీకు తెలుసు, నేను ఎక్కువ డీటెయిల్స్ పోను. ఎందుకు డీటెయిల్స్ పోనంటే గత 2.5 సంవత్సరాల నుంచి ఈ అసెంబ్లీ వేదికగా బయట ప్రాజెక్టుల పేరు మీద రీడిజైన్ పేరు మీద లక్షల కోట్ల అప్పు చేసి అనవసరంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు ఏ విధంగా చేసిండ్రో గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ప్రభుత్వం మనందరం కూడా విన్నాం, 100 సార్లు 1000 సార్లు చర్చించుకున్నాం. అందుకని నేను ప్రత్యేకంగా ఈసారి దాని గురించి ఎక్కువ డీటెయిల్స్గా పోను అధ్యక్ష. ఎందుకంటే సేమ్ సబ్జెక్టు ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్నో సందర్భాల్లో వాళ్ళు చేసిన నిర్వాహకం ఏంది, తుమ్మిడి దగ్గర కట్టాల్సిన ప్రాణహిత జల ప్రాజెక్టుని కేవలం కాంట్రాక్టర్ల కోసం ఇంజనీర్లు చెప్పినా వినకుండా కేసీఆర్ ఒక ఇంజనీర్ లాగా మారి మేడిగడ్డకు స్థలానికి బ్యారేజీని మార్చి అది కూలిపోయి సుందిల్లా అన్నారం సీపేజ్ అయి ఏ విధంగా 1,00,000 కోట్ల రూపాయలు నీటి పాలు చేసినో మనందరికీ తెలిసిన విషయమే అధ్యక్ష. అందులో డీటెయిల్గా పోను. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇదే రాష్ట్రమే అప్పుల పాలైంది అధ్యక్ష. కానీ నేనేమంటున్నా, ఈ 1,87,000 కోట్ల రూపాయలు 10 ఏళ్లలో ఖర్చు పెట్టి మనకేమన్నా సాగునీరు ఇచ్చిండ్రా? పోనీ పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరము ఇంకో ప్రాజెక్ట్ ద్వారా అంటే 1 ఎకరానికి సాగునీరు అందలేదు అధ్యక్ష. మీకు ఒక ప్రత్యేకంగా ఒక ఇంపార్టెంట్ ఏం చెప్తున్నా అంటే, ఉదాహరణకు మా మునుగోడు నియోజకవర్గం దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించిన డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అధ్యక్ష, అది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఇంటర్నల్గా భాగంగా 0.5 TMC తోటి 60 రోజుల్లో 30 TMCలు తీసుకొచ్చి దేవరకొండ మునుగోడు నియోజకవర్గం, ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గం అత్యంత ఫ్లోరైడ్ ఉన్న ప్రాంతం ఈ ప్రపంచంలో గ్లోబ్లో 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తేందుకు ఆ డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు అధ్యక్ష. కేసీఆర్ హడావుడిగా వచ్చి మా మునుగోడులో శివనగూడెం రిజర్వాయర్కు 10 సంవత్సరాల ముందే కూర్చొని 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తా అని చెప్పింది అధ్యక్ష. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ప్రపంచంలో కూడా ఎక్కడ జరగకుండా అధ్యక్ష, ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా, రైతుల భూములు సేకరించకుండా, R&R చేయకుండా మొత్తం గ్రామాల్లో ఉన్న పేదల్ని రైతుల్ని ఇబ్బంది పెట్టి బలవంతంగా పోలీసులను పెట్టి లాక్కొని టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకు రిజర్వాయర్లని దాదాపు కంప్లీట్ చేసిన అధ్యక్ష. 5,000 కోట్ల రూపాయలు ఇప్పటికి ఖర్చు పెట్టారు డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లా. గొప్ప విషయం ఏంటంటే ఈ రిజర్వాయర్లని కంప్లీట్ చేసిన దాదాపు, కానీ హెడ్ వర్క్స్ ఎక్కడికి వెళ్ళైతే నీళ్ళు తీసుకురావాలనో, మరి సోర్స్ తీసుకునే వాటి నార్లాపూరా, ఏదులనా, వట్టెమా, కరివేలనా, ఎక్కడి నుంచి నీళ్ళు తీసుకురావాలనో డిసైడ్ చేయాలి అధ్యక్ష. ఇంత మహానుభావుడు గొప్ప మనిషి అంటే కేసీఆర్ గారు 5,000 కోట్లు హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇచ్చి రిజర్వాయర్లు కంప్లీట్ చేసి, కానీ నీళ్ళు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలనో డిసైడ్ చేయలేదు. ఆ పనులు హెడ్ వర్క్స్ స్టార్ట్ కాలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఎంతో ఆలోచించి ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మా అందరి కోరిక మేరకు ఈ ప్రజాధనం వృధా చేసి ఈ ప్రాంత ప్రజల కష్టాలు కూడా పోలేదు, మీరు వెంటనే చర్యలు చేపట్టాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఒక నల్లగొండ జిల్లా వాసిగా, మాజీ పార్లమెంట్ సభ్యునిగా, జిల్లా మంత్రిగా, ఇరిగేషన్ శాఖ మంత్రులుగా పట్టుబట్టి క్యాబినెట్ మీటింగ్లో ఒక 6-7 గంటల పాటు డిస్కస్ చేసి ఏదో నుంచి వాటర్ టన్నల్ ద్వారా 16 కిలోమీటర్ టన్నల్ ద్వారా తీసుకొచ్చి దాదాపు 4 లక్షల ఎకరాలకు ఆయకట్టుకు నీరు అందించాలని చెప్పి ప్రయత్నం మొదలుపెట్టిన అధ్యక్ష. మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, అలాగే ఆర్థిక శాఖ మంత్రి
బట్టి విక్రమార్క గారిని ప్రత్యేకంగా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష. రిజర్వాయర్లు భూములు సాక్రిఫైస్ చేసిన రైతులు రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి కానీ కాలువ పనులు కాలేదు, హెడ్ వర్క్ స్టార్ట్ కాలేదు, కెనాల్స్ తోమలేదు. రిజర్వాయర్ కంప్లీట్ చేస్తే పొలాలకు నీళ్ళు ఎట్లు వస్తాయి అధ్యక్ష? కాలువలు తవ్వాలి, డిస్ట్రిబ్యూటర్ తవ్వాలి, హెడ్ వర్క్స్ కంప్లీట్ కావాలి. కానీ ఈ రోజు వరకు కూడా నత్తనడక నడుస్తుంది అధ్యక్ష పనులు. కాంట్రాక్టర్లు బిల్లులు లేవని చెప్పి ఎప్పుడు అడిగినా పనులన్నీ ఆపేసారు అధ్యక్ష. ప్రస్తుతానికి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వర్క్స్ మొత్తం ఆగిపోయినాయి అధ్యక్ష. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నా బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లులు వస్తున్నాయి. కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి మంత్రి ఉందా అధ్యక్ష? ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి మంత్రులు. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది చాలా బాధాకరము. ఎమ్మెల్యేలకు ప్రయారిటీ ఇవ్వాలి. ఏదైతే మీరు టాప్ ప్రయారిటీలో మీరు అధ్యక్ష, గతంలో కేసీఆర్ గారు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ హరీష్ రావు గారు కానీ ఎప్పుడు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే పనిచేసే విధానం ఉందో, ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము ఒక్క రూపాయి వృధా కాకుండా, అవినీతి జరగకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో పెట్టే ప్రతి పైసా ఎంత వీలైన త్వరగా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ ప్రాజెక్ట్స్ మీద ఖర్చు పెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ఏ కేటగిరీ, B1 కేటగిరీ, B2 కేటగిరీ డివైడ్ చేసి ఒక పద్ధతిగా బడ్జెట్ ఒక పద్ధతిగా ఈ మనం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ విషయంలో ఒక స్ట్రీమ్ లైన్ చేయగలిగింది అధ్యక్ష. అధ్యక్ష, స్ట్రీమ్ లైన్ అంటే ఇది మామూలు స్ట్రీమ్ లైన్ చేస్తాం ఎందుకు టైం పడుతుందంటే, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఒక నియంత్రణగా పరిపాలించిన కేసీఆర్ గారు వాళ్ళ ప్రభుత్వం వాళ్ళ మంత్రులు చేసిన విధ్వంసం మామూలు విధ్వంసం కాదు అధ్యక్ష. దేశంలో కూడా ఏ ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళకి ఎట్లా కరెక్ట్ అనిపిస్తే అట్లా నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాన్ని, ఆర్థిక పరిస్థితిని మొత్తం భయంకరంగా, అధ్వానంగా, సంక్షోభంలో నెట్టే విధంగా వాళ్ళ నిర్ణయాలు ఉన్నాయి అధ్యక్ష. కానీ గవర్నమెంట్ వచ్చింది, బాధ్యత ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, ప్రజల పార్టీ. ఈ ప్రజాప్రభుత్వం ఏ విధంగా సరే ఇచ్చిన మాట కట్టుబడి ఈ పేదలకు అండగా ఉండాలి, ఇచ్చిన హామీ నెరవేర్చాలన్న సంకల్పంతో ముందుకు పోతుంది. కానీ నిజంగా ఇది ఒక ముళ్ళ కురీటం లాంటి ఇటువంటి సిచ్యువేషన్ అధ్యక్ష. ఈ రోజున మన బడ్జెట్ వాళ్ళు చేసిన అప్పులకు మిత్తి అసలు కట్టుకుంటూ సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ మళ్ళీ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది మామూలు విషయం కాదు. కానీ ఒకటే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని అడుగుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టు 1,00,000 కోట్ల ప్రాజెక్టు 3 సంవత్సరాల కంప్లీట్ చేసిన అధ్యక్ష. అదే కాళేశ్వరం కంటే ముందు 10 ఏళ్ల కంటే ముందు స్టార్ట్ చేసిన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము మా డిండికి మాత్రం డబ్బులు లేవు, ప్రాజెక్టు కంప్లీట్ కాలేదు. మరి అది ఎట్లా కంప్లీట్ అయింది, ఇది ఎట్లా కంప్లీట్ కాలేదు? మరి ఈ ప్రాజెక్టులో పాలమూరు రంగారెడ్డి, ఈ ప్రాంత ప్రజలు, నల్గొండ ప్రజలు, మునుగోడు ప్రజలు, దేవరకొండ ప్రజలు